మొదటి సమూయేలు గ్రంథము. అందరూ తీయండి మీ పరిశుద్ధ గ్రంథాల నుంచి. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము. 28వ అధ్యాయము 4వ వచనాన్ని చదివి సహాయం చేయండి. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. చాలండి, ఈ మాట జాగ్రత్తగా వినాలి. ఇది చరిత్ర పాఠము. ఇది ఊహించి చెప్పినటువంటి కథారూపకంతో కూడినటువంటి సందర్భం కాదు, కానీ ఇది జరిగినటువంటి సందర్భము. నిత్య జీవితంలో మనకి అన్వయించుకోవాల్సినటువంటి విలువైనటువంటి పాఠం ఇందులో దాగి ఉంది. అందరూ జాగ్రత్తగా ఆలకించండి. ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు సౌలు. ఈ సౌలు అనే ఆయన్ని దేవుడు ఎంచుకున్నాడు, అందులో అనుమానం లేదు. ఎంచుకుని రాజుగా నియమిస్తాడు. సౌలు ఎప్పుడూ కూడా రాజు అవ్వాలనే ఉద్దేశంతో లేడండి. రాజు అవ్వడానికి కారణము రెండు కారణాలు. ఒకటి, ప్రజలు కోరుకున్నారు, దేవుడు అనుమతించాడు. ప్రజలు కోరుకున్నారు, దేవుడు అనుమతించాడు, అంతే కారణం. సరే, అనుమతించినప్పుడు ఈయనకి ఇంట్లో ఏం జరిగిందంటే, వారి కుటుంబ సభ్యులు, వారి తండ్రి గారికి, మరి అది బహుశా వ్యాపారం అనుకోవచ్చు, గాడిదలు వాళ్ళు మేపి బహుశా వాటిని అమ్మి కొని రవాణా సదుపాయాలు ఆ దినాల్లో ఉపయోగించేవారు కనుక, గాడిద ఒక వాహనంగా ఉండేది కనుక ఆ దినాల్లో బహుశా ఆ వ్యాపారాన్ని వాళ్ళు చేస్తూ ఉండేవారు. అలా ఉన్నటువంటి క్రమాన్న ఒకరోజు వాళ్ళ గాడిదలో కొన్ని గాడిదలు తప్పిపోయినాయట. ఎప్పుడైతే తప్పిపోయినాయో వాటిని వెతకడానికి బయలుదేరి వెళ్తాడు. ఆ బయలుదేరి వెళ్ళినటువంటి క్రమంలో వెతికి 2-3 దినాలు ఇక దొరకలేదని చెప్పి తిరిగి వచ్చేద్దాం అని అనుకున్నాడు ఈ సౌలు, ఒక యవనస్తుడు. అప్పుడు తోడుగా ఉన్నవారు ఈ విధంగా చెప్తారనమాట, ఇక్కడ దాకా వచ్చాం కదండి, 3 రోజులు వెతికాం కదా రాజుగారు. అప్పుడు రాజుగారు కాదు, ఆయన సామాన్యుడు అన్నమాట. కాబట్టి సౌలు గారు మరికొంత దూరం వెళ్ళి వెతుకుదాం. అయితే ఒక సమాచారం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఒక దీర్ఘదర్శి అని ఆయన ఒక ఆయన ఉంటాడు. అతడు జరిగేది జరగబోయేది కూడా తెలియపరుస్తాడు. కాబట్టి ఆయన ఓ ప్రవక్త వలె వాడబడుతున్నాడు. అతని పేరు సమూయేలు. మనం అక్కడికి వెళ్ళి అక్కడ మనం కనుక్కోగలిగితే మన సమస్యకు ఏం జరుగుద్ది, ఓ పరిష్కారం జరిగిద్ది. అంటే పోయినటువంటి గాడిదలు జాడ ఏంటో మనకి ఆయన తెలియపరుస్తాడు అని చెప్పి సలహా ఇచ్చారు. అప్పుడు ఈ యొక్క సౌలు బయలుదేరి వాడితో పాటు ఏకీభవించి ఆ యొక్క దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అక్కడ దేవుడు బయలుపరుస్తాడనమాట సమూయేలు ద్వారా. ఇతన్ని నేను ఎన్నుకున్నాను, ఇతన్ని ఈ ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకించు అని చెప్తాడు. ఇప్పుడు గాడిదల్ని ఎదుక్కుని, గాడిదలు మేపుకుని, గాడిదలు వ్యాపారం చేసుకోవలసినటువంటి ఈ సౌలు దేవుని చేత ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి, ఎన్నుకోబడ్డాడు. ఎన్నుకున్నవాడు ఇప్పుడు ఏమయ్యాడంటే, గాడిదలు వ్యాపారం నుంచి రాజరిక నాయకత్వానికి ఎంచుకోబడ్డాడు, ఎన్నిక చేయబడ్డాడు. దేవుడు ఎంచుకుంటే కొంతమంది జీవితాలని చూడండి, గేట్ కీపర్గా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ప్రధానమంత్రిగా చేయగలడు, ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గేట్ కీపర్గా కూడా చేయగలడు. మన బైబిల్లో అనేక సందర్భాలు చూస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క సౌలు రాజుగా నియమించడానికి దేవుడు అనుమతించి ఆ యొక్క సమూయేలు ద్వారా తెలియపరిచాడో, అప్పుడు వెంటనే ఇతడు భయమేసి మిద్దెక్కి దాక్కుంటాడు. ఒకరోజు దాక్కుంటే, అమ్మో నేను ఈ రాజరికాన్ని నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అన్నటువంటి ఒక ఆందోళన అన్నమాట. అట్లాంటి ఓ రకంగా భయస్థుడు, ఓ రకం చెప్పాలంటే అభద్రతతో ఉన్నవాడు, అమ్మో నేను సమర్థుడినా అని ఆలోచించి తప్పుకుని దాక్కున్నవాడు అన్నమాట. అట్లాంటి సామానుల మధ్య మిద్దెక్కి దాక్కున్నటువంటి సౌల్ని దేవుడు మళ్ళీ తీసుకొచ్చి
ఈ సమూయేలు ప్రవక్త చేత ఏం చేశాడు చెప్పండి? అభిషేకించి రాజుగా నియమించాడు. ఎప్పుడైతే రాజుగా నియమించాడో చూడండి, ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగిద్ది అనమాట. అది చూడండి, 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి దయచేసి. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. చాలండి. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడి దేవుడు నియమించుకుని ఒక రాజుగా చేసుకున్నాడో, ఇక ఆ క్షణంలో ఏ పని చేయడానికైనా సమర్థవంతంగా ముందుకు వెళ్ళడానికి ఎవరు దిగొచ్చారట? దేవుని ఆత్మ బలంగా దిగొచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే బలహీనుడు ఇప్పుడు ఏమైపోయాడు చెప్పండి? బలవంతుడు అయిపోయాడు. దేవుని ఆత్మ దిగొచ్చేటప్పటికి వాడు ఎంత బలవంతుడు అయిపోయాడంటే, ఆ అధ్యాయంలో ఫిలిస్తీన్లలో ఒకడు వచ్చి ఎట్లాగుంటుందంటే, దావీదు ఎలాగైతే ఆ యొక్క గొలియాతుని ఎదుర్కోవడం జరుగుతుందో దానికి ముందుగా అట్లాంటి యోధుడిని ముందు ఎవరు ఎదుర్కొన్నారో తెలుసా? సౌలు ఎదుర్కొంటాడు ఈ 11వ అధ్యాయంలో. అంటే ఇట్లాంటి పిరికొస్తుడు, భయస్థుడు, దాక్కున్నవాడు, సామాన్యుడు ఇప్పుడు గమనించండి, దేవుని ఆత్మ వాడి మీదకి వచ్చేసరికి అసామాన్యమైనటువంటి కార్యాలు జరిగించడానికి శక్తివంతుడు అయిపోతాడు అనమాట. అది మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుని ఆత్మ మీద ఆధారపడుతూ నేర్చుకోండి. దేవుని మందిరానికి వస్తున్నాం కదా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఒకే ఒక ఆశ కలిగి ఉండాలి. ఇక్కడికి వచ్చేవారు పిల్లలు, పెద్దలు, యవనస్తులు ప్రతి ఒక్కరు, దేవా నన్ను నీ ఆత్మతో నన్ను నింపండి. మీరు ప్రయాణం చేస్తున్నారా ఒంటరిగాను? ఆ ప్రయాణంలో కూడా ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? దేవా నీ ఆత్మతో నన్ను నింపండి. ఇంటి దగ్గర మీరు వంట పని, పెంట పని ఏదైనా ఉంటే చేసుకుంటున్నారా? ఆ పని చేస్తున్నప్పుడు కూడా దేవా నీ ఆత్మతో నన్ను నింపండి. వ్యవసాయం చేస్తున్నారా? వ్యవసాయంలో కూడా దేవా నీ ఆత్మతో నన్ను నింపండి. అంటే మనం ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, వ్యవసాయం చేసిన, సేవ చేసిన, ప్రయాణం చేసిన, ఇంటి దగ్గర పాచి పనులు చేసుకున్న, ఇంటి పనులు చేసుకున్న, ఏ పని చేస్తున్నా మన నోట్లో ఏం పలకాలి చెప్పండి? దేవా నీ ఆత్మ చేత నన్ను నింపండి అని ఉచ్చరించండి. దేవుని ఆత్మ చేత నింపబడిన వారిలో గమనించండి, ఎక్కడ కూడా పిరిగితనం కానీ, అవిశ్వాసం కానీ, అపనమ్మకం కానీ, భయము కానీ రానివ్వడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు రానివ్వడు మనకి అందరికీ. అందుకని మనం సామాన్యమైన వ్యక్తులు, మనం భయపడే వ్యక్తులు, మనం బలహీనత కలిగిన వ్యక్తులు, మనం పరిమిత కలిగినటువంటి వ్యక్తులు, ఏదైనా చిన్న సమస్య వస్తే తట్టుకోలేని వ్యక్తులు, మనం అసమర్థులమే, మనము పరిమితం కలిగిన వారమే, మనం మానవులమే. ఈ మానవులైన మనకి ఆ దేవుని యొక్క శక్తి దిగివచ్చి మనలో ఉన్నట్లయితే, మనతో తాకినట్లయితే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే, గమనించండి, సామాన్యమైన పనులు చెయ్యం మనం. మన ద్వారా దేవుడు శక్తివంతమైన కార్యాలు జరిగిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. లేదు దేవుని ఆత్మ లేదనుకోండి, దేవుని ఆత్మతో నింపబడలేదనుకోండి, అంతకుముందు సౌలు ఏమైపోయాడంటే పిరికోళ్ళలాగా ఏమైపోయాడు? దాక్కోవడానికి వెళ్ళిపోయాడు. అందుకని దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చేస్తే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో నివాసం చేస్తే, ఒక ఇంటిలో ఉంటే ఒక బలమైన శూర కార్యాలు దేవుని ఆత్మ ఆ వ్యక్తి ద్వారా జరిగించగలడు. ఇది సౌలు తన జీవితంలో దేవుడు జరిగించాడు. అందుకని మీరు దేవుని ఆత్మకు మాత్రమే చోటు ఇవ్వండి. దేవుని ఆత్మ అతని మీదకి దిగేటప్పటికి అక్కడ రాయబడింది, దేవుని ఆత్మ అతని మీదకి దిగేటప్పటికి అత్యాగ్రహుడై అని ఉంటుంది అక్కడ. ఎలా ఉన్నాడట? ఎలా మారిపోయాడట? బలముగా అత్యాగ్రహుడై అంటే రోషం కలిగిన వాడిగా మారిపోయాడు. ఎటువంటి దురాత్మలు వచ్చినా, ఎటువంటి శత్రువు వచ్చినా, ఎంత బలాఢ్యులు వచ్చినా, ఎట్లాంటి పరిస్థితులు ఎదురొచ్చినా, శత్రువు వచ్చి అన్నాడట,
ఇదిగో మీకు కొంత టైం ఇస్తున్నాను, ఆ టైంలో మీరు అందరూ నాకేం చేయాలి తెలుసా, మీ కుడి కన్నుని తీసుకొచ్చి నాకు అప్పగించాలా, లేదా నేనే వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను తెలుసా, 2 కళ్ళు పీకేస్తాను, మీ జీవితానికి అవమానం తీసుకొస్తాను, మీరందరూ నా కింద వెట్టి చాకరీ పని చేయాలని ఒక్కడ వచ్చి మొత్తం ప్రజలందరూ భయపెట్టాడట. అందరూ భయపడిపోతున్నారట. కానీ ఒక్కడ మాత్రం ఏమయ్యాడు చెప్పండి, ఇక్కడ అత్యాగ్రహుడైపోయాడట. ఎందుకు కారణం అని అంటే ఆయనలోకి ఎవరు వచ్చారు? గట్టిగా చెప్పండి అందరూ కూడా. దేవుని ఆత్మ ఉన్నప్పుడు మనం దేనికి భయపడమో. దేవుని ఆత్మ లేని వాళ్ళు ప్రతి దానికి భయపడతారో. ఇదే సాదృశ్యం మీకు, ఇదే ఆనవాళ్ళు మీకు. దేవుని నమ్ముకుని కూడా నువ్వు భయపడుతున్నావు, ప్రతి పరిస్థితికి కృంగిపోతున్నావు, ప్రతి దానికి జంకుతున్నావు, ప్రతి దానికి అనుమానిస్తున్నావు, ప్రతి దాన్ని అనర్థాలు ఎదుర్కొంటున్నావు. కారణం ఏమిటయ్యా అంటే నీలో మనలో దేవుని ఆత్మ లేదేమో చెక్ చేసుకోండి దయచేసి. ఇప్పుడు దేవుని ఆత్మ వచ్చేటప్పటికీ ఎంత బలమైనటువంటి సాధనగా మారిపోయాడు ఈ సౌలు. ఇప్పుడు రాజరికానికి వచ్చాడు, ఆడిని శత్రువుని హతమార్చాడు. ఇప్పుడు అందరూ జేజేలు కొట్టారు, కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క సామ్రాజ్యానికి మొట్టమొదటి అభిషేకించబడిన రాజు అయిపోయాడు. ఎంత ఉన్నతమైనటువంటి జీవితమో చూడండి. ఇప్పుడు దేవుడు ఆ స్థితికి తీసుకొస్తే గాడిదలు కాచుకునే వాడిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఇప్పుడు ప్రజలను కాసే రాజు అయిపోయాడు. ఇలా తీసుకువచ్చి ఈ స్థానానికి తీసుకొచ్చేటప్పటికి 29వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు మన సమూయేలు గ్రంథము 28వ అధ్యాయంలోకి వచ్చాం కదా. ఈ 28వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 4వ వచనంలో ఏం జరిగిందయ్యా అంటే ఇప్పుడు ఆయన రాజరికంలో కొనసాగించబడుతూ ఉన్నాడు. ఇప్పుడు శత్రువులైనటువంటి ఫిలిష్తీయులు ఎక్కడికి వచ్చేసారట? షూనేములోకి వచ్చేసారట. అసలు ఇదే ఫిలిష్తీయుల్ని తరుముకుంటూ వెళ్ళిపోయాడు 11వ అధ్యాయంలో. అత్యాగ్రహుడై వచ్చినోడిని హతమార్చి ఆ ప్రాంతమంతటిని కూడా ఏం చేశాడు? ఆయన స్వాధీనపరుచుకుని ఒక ఉన్నతమైనటువంటి రాజుగా మారిపోయాడు. అట్లాంటోడు 28వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన ప్రాంతంలోనికి షూనేము అనే ప్రాంతము ఇశ్రాయేలు ప్రాంతంలోనికి ఎవరు వచ్చేసారట? ఫిలిష్తీయులు వచ్చేసారట. ఫిలిష్తీయులు గమనించండి, ఎవరికి సాదృశ్యం ఇక్కడ మన జీవితంలో అని అంటే ఫిలిష్తీయులు దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, మన భక్తిని పాడు చేసేవారు ఎవరైతే ఉన్నారో, దేవుని మందిరానికి రాకుండా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పరిశుద్ధతను పాటించకుండా అపవిత్రతను పాపంలోకి నడిపించేవారు ఎవరైతే ఉన్నారో, దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపరిచేవారు ఎవరైతే ఉన్నారో, మనల్ని ఏ సమస్యలైతే, ఏ తెగుళ్ళైతే, ఏ సమస్యలైతే, ఏ ఇరుకులైతే అడ్డుగా వచ్చి మనను గాయపరిచి దేవుని సన్నిధికి రానివ్వకుండా కృంగగొడుతూ ఉన్నవో, ఇవన్నీ ఎవరయ్యా అంటే ఫిలిష్తీయులతో పోల్చవచ్చు మనం ఆత్మీయ జీవితంలో. ఇశ్రాయేలుకి శత్రువులు ఎవరెక్కడ? ఫిలిష్తీయులు అన్నమాట. ఈ ఫిలిష్తీయులు ఇప్పుడు ఇశ్రాయేలు శత్రువులు కదా. నేడు మన జీవితంలో కూడా గమనించండి, ఫిలిష్తీయులు ఎలాగైతే ఇశ్రాయేలుకి శత్రువులో, మనకు కూడా ఈ లోకంలో శత్రువులు ఉన్నారు. మన శరీరమే కొన్నిసార్లు మనకు శత్రువు అయిపోద్ది. మనలో ఉన్న ఆత్మ అంటది దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో కూర్చుని వాక్యం విని, ఈరోజు మంగళవారం చక్కగా దేవుని వాక్యాన్ని విను, దేవుని ప్రార్థనలో సాగు అని అంటది. ఈ శరీరం అంటది ఇంటికాడ కూర్చో, ఈ టీవీ చూడు, లేకపోతే ఆ మాట్లాడు, ఈ ఫోన్లు మాట్లాడు, ఇట్లాగా ఆదివారం పోతున్నాం కదా, మిగతా రోజుల్లో మనం ఎందుకులే, ఈరోజు వెళ్ళాలి ఇట్లే అని ఖాళీగా ఉండుకొని ఇంటికాడ పడుకోబెడుతుంది ఈ శరీరం. అంటే ఈ శరీరమే ఆత్మకి ఏమైపోయింది? విరోధం అయిపోయింది, శత్రువు అయిపోయింది. రెండో శత్రువు ఎవరై అంటే లోకం. మనకి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, లోకంలో ఉన్నటువంటి ఈ ఆచారాలు, లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఆకర్షణలు, ఈ లోకమే మనల్ని ఏం చేస్తుందంటే శోధిస్తూ ఉంటుంది. ఈ శోధించి ఏం చేస్తుంది తెలుసా? ఈ లోక మనుషులను ఉపయోగించుకుని ఈ లోక మనుషులు వచ్చి రకరకాలైనటువంటి మనల్ని
అక్కడికి ఎందుకులే, ఈ పని ఎందుకులే, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పి ఈ లోకమే మనకేమవుతుందనంటే శత్రువులుగా మారి మనకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకమైన పనులు చేపిస్తూ ఉంటుంది. ఇది రెండవ శత్రువు. మూడవ శత్రువు ఎవరయ్యా అంటే సాతానుడు. ఈ శరీరాన్ని వాడుకోవాలన్నా, ఈ లోకాన్ని వాడుకోవాలన్నా దాని వెనకాలండి ఆడించేవాడు ఎవడు చెప్పండి? సాతానుడు అన్నమాట. ఈ మూడు శత్రువులు మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఈ ఫిలిష్తీయులు ఎవరి స్థానంలోకి వచ్చేసారని అంటే ఇశ్రాయేల్ యొక్క స్థానం దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు షూనేములో అడుగు పెట్టారట. ఎప్పుడైతే షూనేములోకి అడుగు పెట్టారో గమనించండి, ఇక్కడ జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే ఆ 5వ వచనంలో మనం చూస్తే సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునుంది. వినండి, ఇక్కడ ముందేమొచ్చేసింది? ఇక్కడ నోరు తెరిచి చెప్పాలా? మీకు చెప్తూనే ఉన్నాను మన శత్రువు ఏదని. మొదటి శత్రువు ఎవరని చెప్పాను? శరీరం ఏం చేస్తుంది ఇక్కడ కొంతమందిని? స్తంభం బాగా దొరికిందమ్మా కొంతమందికి అమ్మా. కాబట్టి శరీరమే మనకు శత్రు. ఈ శత్రువు అయినటువంటి ఫిలిష్తీయులు దాడి చేసేటప్పటికీ ఏం జరిగిందయ్యా అంటే మనస్సునందు ఏమొచ్చిందంటే ముందు భయం వచ్చేసింది. 11వ అధ్యాయంలో ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. అత్యాగ్రహం కలిగినటువంటి శక్తిని పొందుకున్నాడు. మరి అట్లాంటి వాడికి ఇప్పుడు ఏం కలిగింది? ధైర్యం పొందుకోవలసిన వాడు, అత్యాగ్రహం పొందినవాడు ఇప్పుడు ఏమైపోయాడంటే మనస్సులోకి ఏమొచ్చేసిందట? మనిషిని చూసినప్పుడు భయం వచ్చేసిందట. వ్యక్తి అతడే, రాజరికము ఉంది, సైన్యము ఉంది, అందరూ ఉన్నారు, ఏది పోలే 11వ అధ్యాయంలో ఉన్నట్టుగానే ఉన్నాడు. కానీ డిఫరెన్స్ వ్యక్తిగత జీవితంలో మనం చూస్తే ఏమైంది అంటే అక్కడేమో భయం లేదు, ఇక్కడేమొచ్చింది? భయం వచ్చింది. దేనికి కారణం ఏంటి అని అంటే ఏం జరిగిందో మీకు చూపిస్తాను. చూడండి, ముందు ఆ వచ్చిన కూడా చదవండి. 16వ అధ్యాయంలోకి వద్దాం. 16వ అధ్యాయము, అదే సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చూడండి దయచేసి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి. చాలండి, ఏమైపోయిందండి ఇప్పుడు? మాట్లాడాలి. 11వ అధ్యాయంలోనేమో బలముగా దేవుని ఆత్మ దిగొచ్చింది. కొంతకాలం అయ్యేటప్పటికి అదే ఆత్మ వాళ్ళలోంచి ఏమైపోయింది? విడిచి వెళ్ళిపోయిందంట. దేవుని ఆత్మ ఒక విశ్వాసంలోంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు చెప్పే పాఠం అదే. ఎలా మారిపోతారని అంటే ముందు వాళ్ళకి ఏమొచ్చారు చెప్పండి? ప్రతిదానికి భయపడిపోతాం. ఒకప్పుడు దేవుని నమ్ముకుని ప్రార్థనలో, విశ్వాసంలో శక్తివంతంగా ఉన్నటువంటి మనము, క్రైస్తవ బిడ్డలము, సేవకులము, విశ్వాసులమైన మనం ప్రార్థన చేస్తుంటే దెయ్యం వెళ్ళిపోయిందని చెప్తూ ఉంటాం. మనం ప్రార్థన చేస్తుంటే రోగాలు నుండి విడుదల పొంది స్వస్థపరచబడ్డారని చెప్తూ ఉంటాం. మనం ప్రార్థన చేస్తుంటే దర్శనాలు చూసామని చెప్పాం. మనం ప్రార్థన చేస్తుంటుంటే అబ్బో అనేక మంది విడుదల పొందారని చెప్తూ ఉన్నాం. అట్లాంటి వాళ్ళమైనటువంటి మనము రాను రాను ఏం చేస్తున్నామయ్యా అంటే బలహీనం అయిపోయాం. ప్రతి దానికి ఏమైపోతున్నాం? ఇప్పుడు భయపడిపోతున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. బలము కలిగి అత్యాగ్రహుడైనటువంటి సౌలు కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికీ అదే వ్యక్తిని ఎదుర్కొనేటప్పటికీ, అదే శత్రువుని ఎదుర్కొనేటప్పటికీ అప్పుడు భయపడలేనోడు ఇప్పుడు ఏమైపోతున్నాడు? భయపడడానికి పిరికోడైపోయాడు. మనసును పట్టేసింది సాతాను. కారణం ఏమిటయ్యా అంటే ఆ హృదయంలో, ఆ మనసులో ఉన్నటువంటి దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయిందట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈరోజు మీకు బోధించే వర్తమానం ఏంటంటే అంశంలో
దేవుని ఆత్మ విడిచిపోతే ఆ వ్యక్తులు ఎలా దిగజారిపోతారు అనేది 2 మాటలు చెప్తాను మీకు నేను ఈ పాఠంలో. ఆ దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోతే మనం ఎలా తయారవుతామో, ఎలా దిగజారిపోతామో అనేది 2 విషయాలు మీకు చెప్పి, తద్వారా దేవుని ఆత్మతో నింపబడితే ఎలా జయించగలుగుతామో కూడా చెప్పి, అప్పుడు మీ కొరకు ప్రార్థనలు నడిపించడం జరుగుతుంది. దయచేసి చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో, ఇప్పుడు శత్రువులు ఎదురొచ్చేటప్పటికి ఇతనికి మనసులో ఏం కలిగిందట? భయం కలిగింది. భయం కలిగిన తర్వాత ఏం చేశాడయ్యా అని అంటే, మనము చదవమ్మా. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. వినండి, ఇక్కడ మాట జాగ్రత్తగా వినాలి. మీరు మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఈ వాక్యం రాలేని వారికి, దూరంగా ఉన్న వాళ్ళకి ఈ వాక్యాన్ని పంపించండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆత్మీయ జీవితానికి. ఎప్పుడైతే దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో వీడికి ఏమొచ్చింది? భయం వచ్చింది. శత్రువుని ఎదుర్కొనేటప్పటికి భయం వచ్చి ఏం చేశాడు అని అంటే, ప్రార్థన చేస్తాకే వెళ్ళాడు. మన భాషలో చెప్పాలంటే ప్రార్థన చేస్తాకు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, దేవుని దగ్గర ఏం చేస్తున్నాడటండి? విచారణ చేయడం మొదలుపెట్టాడు. తప్ప ఇది? ఏమన్నా మాట్లాడాలి. విచారణ అంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, ఎంక్వైరీ చేయడం మొదలు. ప్రభువా, ఈ శత్రువులు వచ్చేసారు, ఏంటి ఈ పరిస్థితిలో నేను జయం పొందుతానా పొందలేనా, ఏంటి ఇలాగొచ్చారు వీళ్ళు, ఇప్పుడు నేను ఏం చేయమంటా? ఎవరిని అడిగితే వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయడానికి వెళ్ళాడట. ఇక్కడ విచిత్రమైన మాట, ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏంటంటే, ఏ దేవుడైతే అతన్ని పిలిచి రాజుగా అభిషేకించాడో ఆయన కనీసం పల్లెత్తి సమాధానం కూడా చెప్పలేదట. అంటే ఏంటంట దీని అర్థం? మరి పిలిచిన దేవుడు, అభిషేకించిన దేవుడు, రాజుగా నియమించిన దేవుడు, మరి ఇప్పుడు పిలిచి అడుగుతున్నప్పుడు చెప్పాలి కదా, మాట్లాడాలి కదండి. మరి ఎందుకు సమాధానం చెప్పలేదు అని అంటే, దీనికి కారణం ఏమిటంటే, దేవుని ఆత్మ అతని నుండి ఏమైపోయింది? విడిచి వెళ్ళిపోయింది. ఆ దేవుని ఆత్మ కూడా విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే, 14వ అధ్యాయము 15వ అధ్యాయం కలిపి చదివితే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఏం జరిగిందయ్యా అంటే, మీరు ఇంటి దగ్గర చదువుకున్న 2 అధ్యాయాలు నేను వివరిస్తాను మీకు అర్థమయ్యేలా. ఓ రోజున దేవుడు అన్నాడట సమూయేలు ప్రవక్త చేత, అమాలేకీయుల్ని పూర్తిగా మీరు వెళ్ళి ఏం చేయాలా? ఈ రాజుని నిర్మూలన చేసే అని చెప్పాడట. ఇప్పుడు ప్రవక్త అయినటువంటి ఆ యొక్క సమూయేలు వచ్చి రాజుగారితో అన్నాడు ఏమనంటే, ఇదిగో దేవుడైన యెహోవా చెప్పాడు, నువ్వు వెళ్ళి మన శత్రువులుగా ఉన్న అమాలేకీయుల్ని పూర్తిగా నువ్వు అక్కడ ఉన్నటువంటి మనుషులు కానీ, అక్కడ ఉన్న ఎద్దులు కానీ, గాడిదలు కానీ, ఎటువంటి ఉన్నాయో సమస్తాన్ని ఏం చేయాలి? పూర్తిగా నిర్మూలన చేసే, నాశనం చేయి అని చెప్పాడు. అలాగే అని చెప్పి తలకాయ ఊపాడు మనకులాగా. వచ్చి ఆ యుద్ధం చేసి మొత్తం మీద వాళ్ళందరినీ హతం చేసినట్టుగా చేసేసాడు. చేసి ఇప్పుడు ప్రవక్త దగ్గరికి ఇలా అంటున్నాడు, ఇదిగో నువ్వు చెప్పిన పని చేసి వచ్చేసాను, నన్ను దీవించు అన్నాడు. పాపం ఆయన కూడా దీవిద్దామని చెప్పి దీవించబోతూ ఉన్నాడు. ఈ లోపల దేవుని స్వరం వస్తుంది పైనుండి, వచ్చి ఇలా చెప్పింది ఏమనంటే, సౌలా ఏం చేశాడటండి? చెప్పవలసిన పని చేయవలసిన పని చేయలేదట. ఇతను వచ్చి అంటున్నాడు, ఇదిగో సౌలు రాజు గారు చెప్తున్న మాట, సమూయేలు ప్రవక్త గారు మీరు పంపించిన పని నేను ఏం చేశాను? చేసేసాను అన్నాడు. చేశాడా లేదా? చేశాడు. వెళ్ళాడు. నిన్న మాకు అదే పాస్ట్లో డిస్కషను. వెళ్ళాడు, అక్కడ హతమార్చాడు, చెప్పిన పని జరిగించాడు. చేయలేదంటలేదు, చేశాడు. కానీ చేసింది ఎలా చేశాడు అని అంటే, పూర్తిగా నిర్మూలన చేయరా బాబు అని అంటే, అన్నిటినీ నిర్మూలన చేసి వాడికి నచ్చినవి మాత్రం ఏం చేశాడంట? అలా సజీవులుగా ఉంచాడట. ఇది దాసి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 3 పనులు ఇక్కడ మనం చూస్తాం, 3 పాపాలు అన్నమాట. ఒకటి ఏంటంటే వేషధారణ. చేసింది ఏం చెప్తున్నాడు? దాసింది దాసినట్టుగా చెప్పుకోకుండా, చేయకోకుండా చేసినట్టుగా ఏం చేస్తున్నాడు? ఇక్కడ రూపం మార్చాడు. ఇది వేషధారణ. చేయవలసిన పని చేయకోకుండా చేశానని ఇక్కడ ఏం చేస్తున్నాడు?
చెప్తున్నాడు. ఇది వేషధారణ. రెండవది అబద్ధం. మొదటిది హిపోక్రసీ, వేషధారణ. అక్కడో పని చేశాడు, ఇక్కడికి వచ్చో పని చెప్తున్నాడు, ఇక్కడో మాట మాట్లాడుతున్నాడు. రెండో పాపం ఏంటంటే అబద్ధం ఆడుతున్నాడు. బలమైనటువంటి దాచేసి లోపల పెట్టి ఇక్కడికి వచ్చేయమంటున్నాడు, నువ్వు చెప్పిన పని నేను చేసేసాను అంటున్నాడు. అంటే ఏం ఆడుతున్నాడు ఇక్కడ? అబద్ధం ఆడుతున్నాడు. వేషధారణ, అబద్ధం. మూడవది చెప్పిన పని. అప్పుడు దేవుడు అన్నాడట, ఇదిగో ఒక్కసారి ఆ అరుపులేంటో విను అన్నాడట ప్రవక్తనే. అక్కడ ఉన్నటువంటివి అంబా అని అరుతున్నాయట. దాసి వచ్చాడు కదా, దాసిని ఇప్పుడు ఏం చేస్తున్నాయి? రంకిలేస్తున్నాయి, కేకలేస్తున్నాయి. దేవుడు బహుశా వాళ్ళు నోరుని తెరిచి ఉంటాడు. వీడు ఇప్పుడు నాలుగు ఖర్చుకున్నాడు, ఏం చేయాలి అర్థం అవడం లేదు. అంటే ఇప్పుడు చెప్పిన పని ఏం చేయలేదండి? విధేయత చేయలేదు, విధేయత చూపించలేదు. చెప్పిన మాటకు విధేయత చూపించలేదు, అవిధేయుడు అయిపోయాడు. 1 అవిధేయత, 2 అబద్ధము, 3 వేషధారణ. ఈ 3 పాపాలు వచ్చిన కారణాన్న ఇప్పుడు మనం 16వ అధ్యాయం చదువుకున్నాం కదా, ఆ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుని ఆత్మ ఏమైపోయింది? విడిచి వెళ్ళిపోయిందండి. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని మీరు. దేవుని ఆత్మ వెళ్ళిపోయిందండి. ఎంత భయపడాలో ఆలోచన చేయండి. ఇక్కడ సేవ చేస్తున్న సేవకులారా, సేవకు సిద్ధపడుతున్న యవనస్తులారా, ఇక్కడ వాక్యాన్ని ఉంటున్న విశ్వాసులారా, మనమందరం కూడా ఎంత భయపడాలో తెలుసా? దేవుని ఆత్మ లేకపోతే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో మన పరిస్థితి. నువ్వు ప్రభువును తెలుసుకోకపోతే పర్వాలేదు, ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆయన శక్తిని అనుభవించినప్పుడు ఆ శక్తిని అనుభవిస్తూ నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు అనుకో, మన జీవితం ఇస్త్రా కంటే హీనమైపోద్ది. రాజే పనికిరాని వాడే ఒకప్పుడు, గాడిదలు కాచుకున్నవాడే, గాడిదలు కాచుకుని ఓ సామాన్యంగా ఉన్నవాడిని దేవుని ఆత్మచేత అభిషేకించి ఓ శక్తివంతమైన యోధుడిగా దేవుడు మార్చేశాడు. ఇప్పుడు ఆ యోధుడిగా ఉన్నటువంటి జీవితాన్ని ఈయన ఏం చేయాలి? ఇప్పుడు కాపాడుకోవాలా. మీరు చూడండి, రాజకీయానికి అధికారానికి అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడతలేదండి మీరు ఎవరు? ఏం చేస్తారండి? ఆ పదవి కోసం ఓడిపోవడానికి ఇష్టపడతారా? వద్దులేండి, ఎవడు పడతారండి బాధలని అంటారు ఎవరన్నా? భార్యనన్నా విడిచిపెట్టేస్తారు, పిల్లలన్నా విడిచిపెట్టేస్తారు, ఆ పదవి మాత్రం అంతే కదా, అధికారం కోసం. అందుకని అధికారం కోసం, దానికోసం ఎంత డబ్బైనా. ఒక ఆయన అంటే 150 కోట్లు ఖర్చు పెట్టాడట ఒక్క వ్యక్తి. ఎందుకనంటే, ఎందుకు ఇంత డబ్బు, ఏం కలిసి వచ్చి అని అంటే, ఆ పదవిని, ఆ అధికారాన్ని ఆక్షించి, అంటే ఒక్కసారి రుచి చూశారు కదా, ఇంక దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడరు. మరి లోక సంబంధంగా ఉన్నటువంటి అధికారులకు ఈ అధికారానికి అలవాటు పడినోళ్ళు ఈ విధంగా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటుంటే, ఆత్మ సంబంధమైనటువంటి మనము దేవుని అధికారాన్ని కాపాడుకోవద్దా? మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామో ఆలోచన చేయండి. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఈ లోక అధికారులకు మించిన అధికారము, సర్వాధికారము ఎవరిచ్చారు మనకి? దేవుడు మనకిచ్చాడు. ఈ సర్వాధికారాన్ని ఇచ్చినటువంటి ఈ దేవుని యొక్క అధికారాన్ని, శక్తిని ఇప్పుడు ఈ రాజు 3 పనులు చేసి పోగొట్టుకున్నాడు. మొదటిదేంటి? వేషధారణ. రెండవదేంటి? అబద్ధం. మూడవదేంటి? అవిధేయత. సింపుల్ పాపాలు. దొంగతనం చేయలేదు, వ్యభిచారాలు చేయలేదు, ఎవరిని చంపలేదు, అన్యాయం చేయలేదు. మూడు పనులు. చిన్న తప్పులే కదా అనుకుంటాం మనం, చిన్న పాపమే కదా అనుకుంటాం, చిన్న పొరపాటే కదా అనుకుంటాం. ఈ చిన్నదే మనల్ని ఏం చేద్దో తెలుసు? మనల్ని, మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. టైటానిక్ షిప్ తెలుసు కదా, మీరు విన్నారు కదా. టైటానిక్ షిప్ ఎలా మునిగిపోయిందో తెలుసా మీకు? అది ఎప్పుడైతే అంచున బద్దలు కొట్టిందో, ఆ బీట పడినప్పుడట లోపలికి ఏం వెళ్తుందట? వెళతా ఉంది. ఇది పగిలింది, లోపలికి నీళ్ళు వస్తుంది, ఇదేదో అవుతుంది అన్నటువంటి ఆలోచన కూడా లేకోకుండా ముందుకెళ్ళిపోయి, దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడు, అట్టడు గొప్పదని విర్రవీగిపోయారు. ఇప్పుడు నెమ్మదిగా ఏమైపోయింది అంటే, ఆ చిన్నదే,
ఆ తగిలినటువంటి దెబ్బే చిన్నదే కావచ్చు, దాన్ని పగలగొట్టుకుని బేట చేసి నెమ్మదిగా 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 ఆ నీళ్లు లోపలికి వెళ్ళేసరికి అది ఒక్కొక్క అంతస్తుని ఏం చేసింది? అది ముంచుకుంటూ వచ్చి సుమారుగా 1500 నుంచి 1700 వరకు ప్రాణాలను ఏం చేసింది? అది బలిగొనిగా చేసింది. చిన్నదే, మనం చిన్న తప్పే అని అనుకుంటాం, చిన్న పొరపాటే అని అనుకుంటాం, ఇది పెద్ద గొప్పది కాదులే అని అనుకుంటాం. కానీ ఆ చిన్నదే ఇప్పుడు ఏం జరిగింది అంటే దేవుని ఆత్మ నుండి దూరం చేసింది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ దూరం అయిపోయిందో ఇప్పుడు ఎలాగైపోయాడంటే చూడండి, ఇప్పుడు బలహీనుడు అయిపోయాడు, శక్తిహీనుడు అయిపోయాడు, సామాన్యుడు అయిపోయాడు. ఇప్పుడు ఎవరు చూసినా ఏమైపోతున్నాడు? ఇప్పుడు భయపడిపోతున్నాడు. అతని మనసులోనికి ఏమొచ్చింది? భయం వచ్చింది. ఇప్పుడు అట్లాంటి భయం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేద్దామని వెళ్ళాడట దేవుని దగ్గరికి. మంచిదే, బాగానే ఉంది. ఇది అక్కడికి వెళ్ళి విచారణ చేస్తాడు తప్ప తన బతుకుని మాత్రం ఒప్పుకోలేదు. అది గుర్తెట్టుకోండి. ఎందుకు సమాధానం ఇవ్వలేదు దేవుడు? తన జీవితంలో ఒప్పుకుని విడిచిపెట్టుంటే బాగుండేదేమో. తప్పును తప్పులా పెట్టేసుకుని ఇప్పుడు శత్రువులు వచ్చారని, ఆపద వచ్చిందని, కష్టం వచ్చిందని ఏం చేస్తాడు? వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనే కాదు, ఇంకో పని కూడా చేశాడమ్మా. చదువుతారు దయచేసి. విచారణ చేసిన తర్వాత యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనా, అంటే ఊరీం అంటే ఒక రకమైన గౌన్ లాంటిది అన్నమాట, ఏపోదు లాంటిది ధరించుకుని అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? కనిపెడతారు. దాని ద్వారా దేవుడు ఒక స్వప్నం ద్వారానో ప్రవచనం ద్వారానో మాట్లాడతాడు. అదొక క్రమం ఉంది వాళ్ళకి. ప్రార్థన క్రమం అయితే ఉరీము ధరించి ఒక వస్త్రంలా ఉంటుంది, ఒక గార్మెంట్ అన్నమాట. దాన్ని ధరించి దాని ద్వారా దేవుని దగ్గర మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? జవాబునిస్తాడు. అది ఉరీము వేస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు, కానీ ఏమి లేదట, సెలవీయకుండెను. దేవుని మాట ఒక్కడ కూడా బయటికి రాలేదట. అంటే అతని ప్రార్థనకు జవాబు లేదు. విచారణ చేస్తున్నాడు కానీ జవాబు లేదు. ఊరిమేసుకున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, అంటే ఆచారం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం కూడా చేస్తూ ఉంటాం నామకార్థంగా. ఇదిగో దేవునికి అది ఇస్తామండి, మందిరానికి ఇది ఇస్తామండి, వస్తువు అలాగిస్తామండి, లేకపోతే మాకు ఇలా జరిగితే అలాగిస్తామండి అని ఏదో దేవునికి లంచం పెట్టినట్టుగా మనం మొక్కుకుంటూ ఉంటారు కొన్నిసార్లు. నేను అంటాను, దేవునికి దేవుడు ఏదో చేస్తే నేను ఇది ఇస్తానంటాం, అది సరైనటువంటి భక్తి కాదు, అది వాక్యానుసారం కాదు. నేను అంటాను, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు దేవుని ప్రేమిస్తే నీకు శ్రేష్టమైన దాన్ని ఎవరికి ఇస్తావు? దేవునికి ఇచ్చేయాలంతే. అంతేగాని నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను, ఇది ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. దేవునితో వ్యాపారం చేయలేము మనం. అంతేగాని మీరు చూడండి, అక్కడ ఆ యొక్క ఒక వ్యక్తి వెళ్తాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో జయం పొందుకు తిరిగి వస్తే నా కూతురునే నేను కూతురు అనలేదు, ముందు ఏదొస్తే అది నేను నీకు బలిచ్చేస్తాను, నీకు అర్పిస్తాను అన్నాడు. వెళ్ళాడు పాపం. యుద్ధానికి వెళ్ళొచ్చిన తర్వాత ఎదురుగా ముందు ఎవరు వచ్చారట? కుమార్తె వచ్చిందట. ఇప్పుడు కుమార్తె ఎదురుగా వచ్చింది. ఇప్పుడు కుమార్తెను ఏం చేయాలి? ఇప్పుడు అసలు ఎవడ మొక్కుకోమన్నాడు దీన్ని? వాళ్ళు పిలిచింది ఎందుకు? దేవుడు యుద్ధంలో జయం పొందడానికి పిలిచాడు. సో ఇట్లా మనం దేవునితో కొన్నిసార్లు బేరలాడుతూ ఉంటాం. ఆత్మీయంగా వాక్యానుసారంగా మనం చెప్పాలనంటే దేవునితో మనం అది జరిగితే ఇది చేస్తాను అనేటువంటి కండిషన్లు పెట్టకండి దయచేసి. కండిషన్లు చేసే భక్తి కరెక్ట్ అయిన భక్తి కాదు. మన హృదయంతో ప్రేమించే భక్తి నిజమైన భక్తి. ఆయన మనకి ఇచ్చినా మనకి ఇవ్వకపోయినా నేను ఆయనతోనే సాగిపోతాను, ఇది నిజమైన భక్తి. అంతేగాని నాకు ఇది జరిగితే నేను చర్చికి, ఇది వస్తే నేను దేవునికి వస్తాను, దేవుడు నాకు ఏదో చేశాడు కాబట్టి నేను మందిరానికి వస్తాను, ఇట్లాంటి షరతులు పెట్టుకున్న వాళ్ళు, దేవునితో వ్యాపారం చేస్తున్న వాళ్ళు వీళ్ళ దేవుని వాడుకుంటారు కానీ దేవుని నమ్ముకోలేరు. దేవుని నమ్మి ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. మనం ప్రేమలో పడాలా. దేవుని ప్రేమించే ప్రేమలో పడితే మనకి ఇట్లాంటి ఆపద ముక్కులు ఉండవు మనకి. ఇతను అదే చూడండి, ఆపద వచ్చిందని ఎక్కడికి వచ్చాడు? ఉరిమేసేసుకున్నాడు. అప్పుడు వరకు అది గుర్తులేదు. 2 విచారణ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు వరకు అతని జీవితంలో ప్రార్థన లేదు, ఏమీ లేదు, భక్తి లేదు,
వేషధారణ ఉంది, లోపలైతే అబద్ధం ఉంది, అవిధేయత ఉంది. ఇవన్నీ చెప్పిన పని చేయకోకుండా దేవుడికి విరుద్ధమైన పనులు చేసి ఆత్మను పోగొట్టేసుకుని ఇప్పుడు పైకి వచ్చి పెదవులతో ఏం చేస్తున్నాడు? పైపైన ప్రార్థన చేస్తున్నాడు. పైపైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూడడం లేదా? తన హృదయం ఎలా ఉందో, ఏ హృదయంతో ప్రార్థిస్తున్నాడు? మీరు కూడా వస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, మీరు ప్రార్థన బాగానే చేస్తున్నారు, సంతోషం అండి. కానీ మీ హృదయాలు చూస్తారు. కొంతమంది ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? ఆ ప్రార్థనకని మీరు చేసే పనులకి పొంతన ఉండలేదో. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, మన ప్రార్థనకని మనం ఇంటి దగ్గర చేసే పనులకి ఏముండో చెప్పండి, పొంతన ఉండదు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు అనుకున్నారా? ఆలకించడు. ఎందుకు మనకి ఈ సమస్యలు, ఎందుకు ఈ జయం పొందలేకపోతున్నానంటే దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయింది. ఉరీము వేసుకున్నాడు, విచారణ చేయడం మొదలుపెట్టాడు. దేవుడు స్వప్నమందైనా కానీ దేని ద్వారా కూడా జవాబు ఇవ్వలేదట. మొదటి ప్రయత్నం అయిపోయిందండి. ఇప్పుడు